రూపా మీ బావ పొలంలో దిగి గలం ఇప్పిండంటే కైకిల్లోళ్ళు పొద్దు విక్కక ముందుకే పనులు కథం చేసేటోళ్ళు ఎరికేనా? అవక్క బావ పాట పాడితే ఊరు బాట పట్టేటోళ్ళు. అవును మరి, ఆయన పాటి ఉండటానికే నాకు కైకిలు అత్తురు రోజు ఎరికేనా? అవునా? నిజమా? నిజమే గాని ముందైతే పని గాని ముచ్చటకు మూతులు చెప్తావేందే? అక్క కదా అని చెప్పిన ముచ్చట ఏంటంటే కుక్క లెక్కనే గయ్యమంటాను నేను. ఏంది రూపాయి ఏమో అంటున్నావు? అయ్యో నేనేమన్నా అక్క, యాల పొద్దుగల ఇంటికి పోదామని చెప్పాను కానీ అంటన్నా. కాని కాని చెప్పరా గాని. అవునే అక్క, బావెందుకు ఏం పని చేయడు? ఇన్నొద్దులు ఇద్దరి పని ఒక్కడే చేసేటోడే రూపా. ఏం పుట్టిందో ఏమో, తాగుడుకు మరిగిండు, పని బంద్ చేసిండు, పాట బంద్ చేసిండు. నీ తాగిడికి తట్టుకోలేకనే తాగుడుకు మరి. అబ్బో, సంసారి సల్ల గురిగి ఎత్తెత్తే కళ్ళు గురిగి. ఏంది రూపా, నువ్వు మనసులో అనుకోక నాకే నచ్చటట్టు అంటున్నావేందే? నేను లోపల అనుకుంటే నీకెట్లనే పడ్డది అక్క? నువ్వు లోపల లోపల అనుకోలేదే, బయటికి నవ్వేటట్టే అన్నావు. సంసారి చల్లగురి ఎత్తెత్త కళ్ళుగురి అనుకోలేదా? ఏందో నా పుట్టువాడి, నా రాతేగంతా నాతోటే ఉన్నట్టు ఉంటారు, నన్నే తిడతారు. ఏమిటికి పుట్టినవే పొల్ల అంటే ఎట్టికి పుట్టినట్టు అయింది అన్నట్టుంది నా బతుకు. అయ్యో ఏందక్క గంత మాట అంటివి? నీకు నచ్చిన భావన చేసుకుంటే నచ్చినట్టే ఉండబడుతుంది, నచ్చినట్టే తినబడుతుంది. నీకేందక్క, ఆడిందే ఆట పాడిందే పాట. గా పాటల ముచ్చట ఎందుకు గాని, నువ్వైతే పని గాని ఏం పాట అక్క? అరే సీను, మామా నేను ఇంటికాడ గూట్లో పెట్టిన పైసలు మీ అత్త జాకెట్లో పెట్టుకొని వచ్చింది. పోయి పైసలు అడుకురాపు. నేను ఓ మాట చెప్పన్నా మామ, చెప్పు. పోయే రైళ్ళకెళ్ళి దుంకినా గానీ బతుకుతాడు కావచ్చు గాని ఇద్దరాలు మొగల మధ్యలో వచ్చినోడు బతకడు. ఇద్దరాలు మొగల మధ్యలో వచ్చినోడు బతకడు. చాలు వచ్చేదాకా సన్మానం అవుతారా? నేను పోయి తెచ్చుకుంటా. నేను చెప్పేది కూడా అదే మామా. పోతారా? పోతా. నాకేమైనా భయమా నా పెళ్ళామంటే? పోతా. అగో అక్క, బావత్తాండు. ఏడి రాని ఆగో, పనికోదాం రా అంటే నేను వండుకుంటేనే పానం మంచిగా లేదన్నాడు. ఇప్పుడేమో వద్ద వీధికెళ్ళి వయ్యారంగా నడుచుకుంటూ వస్తాడు కదా. నన్ను చూడు నా అందం చూడు అని. అయ్యో ఏందక్క గంత మాట అనబడుతుంది? బావ లేనప్పుడేమో బాగానే పొగుడతావు, ఉంటేనే ఎందుకు గట్లా తిడతావు? ఓ పిసపోరి, మొగోళ్ళను గట్లనే చూడన్నే. దూరం ఉన్నప్పుడు మెచ్చుకోవాలి, దగ్గర ఉన్నప్పుడు గిచ్చుకోవాలి. అబ్బో, నీ దగ్గర చాలా కథలనే అక్కో. ఓ సోకుల రాయుడు వచ్చిండిగా. ఎవడే సోకుల రాయుడు? నీ యొక్క బాడ్స్ ఒకటి చెక్కినంటే చెక్కిలు మొత్తం బయటికి రావాలి. పుస్తకట్టిన మొగన్నే సోకుల రాయుడు అంట. అవే ఓ నువ్వు కట్టిన తీగ పుత్తగట్టిన అని ఫీల్ అవుతాండు, తెగ ఫీల్ అవుతాడు. మరి ఇక్కడ ఆ పెన్లో ఒకటి కట్టపడుతుంది, నలుగురు కైకిల్లో పెట్టి ఇది ఓపిస్తాను ఆలోచన ఉన్నదా? ఇంకా మాటలే ఉన్నాయి పో. నీ తాటాకు సప్పులకి ఇక్కడ ఎవరు భయపడరు. ఇంకా బెదిరిస్తాను మాటలు మాట్లాడుకుంటా. ఏం మాట్లాడుతున్నావే? చికెన్ కలిసి ఇంతకాలం అమ్ముకున్నారా? ఎవడు పని చేయనన్నాడే? అయ్యో బావా, గంత కోపానికి ఎందుకు వస్తాను? అది కాదు రూప, పొద్దుగాలు ఎత్తే సత్తానని తిని పొద్దుగా నాకు పని చేసుకునేటోడిని. ఎవరికో తలమాసినోడికి నా చేయి చూపించి నాకు పని గంట ఉందని చెప్పి ఇంట్లో వండ పెట్టిస్తే నాకు ఎంత బాధ ఉంటది. ఓ ఇక సందు దొరికిందని వస్తాను సకినాలు పోసినట్టు మాటలు. ఏం మాటలు మాట్లాడతానవే? ఎండిపోయిన చేపలు నానబెట్టుకొని తినే నాలముచ్చుదానా? నాకు ఎసొంటి పిల్లని దొరకద్దు అనుకున్నాను, అసొంటి పిల్లం దొరికింది. పారాసీనిగా ముద్దుగా దొరికిరు ఇద్దరు. ఎవరి కొంప ముస్తారో ఏమో. ఎవరి కొంపలు ముచ్చుతానవే? ఇగరని చెప్పే ఈ రక్క అంటే మొగనిడిచిపెట్టిన లెక్క అన్నట. ఎందుకంటే నీ అసొంటిదే. ఓ ఇక నేను వందించలేక మందయ్యవు గాని సాత్రాడు ఎత్తానవా? వస్తే పెన్లం పైసలతో పెగ్గేస్తాడు మొగోడు కాదే. తాగచ్చినగా చెప్తా నీ సంగతి. అవక్క, బావకు నిజంగానే పని గండ ఉందా? పని గండం లేదు, పాడు గండం లేదు. ఇడుపు గదమైన బిడ్డ ఇంటి మీద ఉన్నది. ఇద్దరు వచ్చి చేనులో చేరితే ఇంటికాడ ఒక్కతుండదు పోరి. అందుకని పని గండం ఉందని అబద్ధం ఆడిన. ఇల్లు కావాలంటాడని. ఏ ఊకో అక్క, ఎవరైనా గట్లా చెప్తారా? అది కాదే రూపా, ఇవాళ రేపు లోకం ఎత్తున్నారు. 10 రూపాయల కోసం మానం తీసేటోళ్ళున్నారు. అసలు రాక్షసుల నుంచి కాపాడుకోవడానికి తప్పేం లేదు. ఒక తల్లిలా తప్పనిపించలేదే. రేపో మాపో అయ్యే చేతిలో పెట్టినాక నా మగడు మళ్ళా చేనులకు పనికి రాడా? అసలే ఊళ్ళో పోరగన్లందరూ నా బిడ్డనే చూస్తాండ్రు. అబ్బా, నువ్వెంత మంచిదానివి అక్క. అయితే మనకని కొయ్యి
మల్లేశ్మా, ఓ మల్లేశ్మా, ఇగో సామి, ఇగో నువ్వు మా బాబు కోసం అత్తలేవు, నా కోసమే అత్తున్నావని నాకు తెలుసు. అది కూడా మా వాళ్ళు లేనప్పుడే అత్తున్నావు. మా వాళ్ళకి తెలిసిందనుకో నిన్ను పొట్టు పొట్టు కొడతారు. ఇక్కడ నుంచి వెళ్ళిపో. గట్లా కాదు వెన్నెల, నాకు పెండ్లం లేదు, నీకు మొగడు లేడు, మన ఇద్దరం లగ్గం చేసుకుంటే మంచిగా ఉంటది. నేను చేసుకోను, నాకు ఇష్టం లేదు. అంతే అంటావా? అంతే. ఇరుపు కాదమైన బిడ్డ ఇంటి మీద ఉన్నది. ఆయన చూపి ఇంటి మీదనే ఉంటది. పక్కులే మంచి సంబంధం ఉందట. నువ్వు చూడవైతివి, నన్ను చూడనియవైతివి. ఏందే బాగా మాట్లాడతావు? మాట్లాడుకుంటే ఏంటి? బాగానే మాట్లాడతా, బరాబరి మాట్లాడతా. ఎగిరెగిరి పడితే ఎండలేసి తొక్కుతా. తొక్కు దా, తొక్కించుకుందామనే కూర్చున్నదా? తొక్కు చూద్దా, ఏ పడి తొక్కుతావు తొక్కు. కొండంత రాగం తీసాట, నప్పతట్ట పాట పాడిందట నీసంటోడు. గట్టున్నది నా బతుకు. ఏమైందని బతుక్కి? పాపం అని పళ్ళకెక్కితే చిన్నగా అయిందని సింహాసనం కావాలన్నారు దాని కడికి నీ అసలుంటది. ఓ ఇక నువ్వు సింహాసనం ఎక్కితే కూర్చుండి పిర్రలు కాయలు కాసినాయి. అంగడికాయ గొంగడి అని సాత కాదు కానీ సింహాసనం తెస్తారట. సింహాసనం గిసంటి మోరదోపు మాటలు మాట్లాడితేనే ఊరు దాటి దాకా ఉరికించుకుంటా కొట్ట బుద్ధి అవుతుంది. కొడతావా కొట్టు, ఏ పని కొడతావు కొట్టు. కుక్క వెదిరిచ్చాట, చెప్పెక్కపోయిందట. ఏందే మొగన్ పట్టుకొని కుక్క అంటున్నావు? కయ్యం పెట్టి కాపడం పెట్టే మాటలు మాట్లాడుతున్నావు. ఇక నేను మాట్లాడిన అన్ని మాటలు, నువ్వు మాట్లాడేటి అన్ని సత్య పూసలు. పరిగలేరా దాన్ని పల్లెకల కూర్చుంటే పెడితే గిట్ల నెచ్చలే రేగిపోతుంది. ఓవర్ యాక్షన్ చేయకరా. అవు నువ్వు పటేళ్ళు అయితివి, నేను పరిగలేరుకునేదాన్ని. జోగి రాసుకుంటే బూడిది రాలిందట. ఏం మాట్లాడుతున్నావే? ఎన్ని పూసల గుద్దానంటే బొక్కలు కార పూసల కిరగాలే. అరే ఏందుల్లా మీ ఇద్దరికి ఊకేలోళ్ళేనా? మీ లోల్లి గత్తారాను. చూడే రూప ఎత్తబడి తట్టిన మాట్లాడతాడు. అరే ఏంది బావ నువ్వు కూడా? అరే ఇరుపుగాయదైన బిడ్డ ఇంటి మీద ఉంది, దానికి ఒక సంబంధం చూసి సాగదవుతాను. ఏది లేదు మీ ఇద్దరికి, ఏమైనా మీరే లొల్లి పెట్టుకోరు. లొల్లి పెట్టుకోవడం నాకేమైనా సంబరమా రూప? అయిన దానికి కాని దానికి నన్నే రాసి రంపన పెడుతుంది. అయ్యా జరిగేటప్పుడు జరుగుతుంది, అయ్యేటప్పుడు అవుతుంది. అవి చూసినవానే గిట్టెనే మొండికేసి కూర్చుంటాడు. గా పక్కుళ్ళే మంచి సంబంధం ఉన్నదట. చూసిరాని ఓడాయే, నన్ను చూసిరాని ఈడాయే. గీ ఉగాది ముంగట మంచి రోజులు ఉంటే నాలుగు ఇస్తులేద్దాం అనుకుంటే మొదటి సంబంధం చూస్తే ఇచ్చుకపోయే, మళ్ళీ ఏం సంబంధం చూసుడే అని. చూడకుంటే ఎట్లా బావా? దానికి ఏమంత వయసు అయిందని? చిన్న పోరే కదా. తుమ్మితే ఊసిపోయే ముక్కు లాంటి సంబంధాలు నా బిడ్డకు వద్దు. నా బిడ్డకు కత్తి లాంటి సంబంధం వస్తుంది. అవు ఇది నిజమే, నువ్వు అన్నట్టు మంచి సంబంధం వస్తే నయమే కదా. గిట్టి నడింత తెర్ర పెట్టుకొని కూర్చుంటేనే వస్తాయి సంబంధాలు. ఇగో సీనా, ఇడుపుగాయ తెప్పించిన అమ్మాయి ఇంటి మీద ఉంటే అందరు కలిసే రోజుకొకడు వస్తాడు, నేను చేసుకుంటా అని. నువ్వు చేసుకుంటావా? మిషన్ దాకా తాగమంటావా? ఏందే పుష్కన సత్తా అని గంత మాట అంటే ఏందే? మీ అమ్మా నాన్నలు ఒప్పేయాలంటే మాటలా? నువ్వు ఒప్పిస్తావో అంగి దండం పెడతావో నాకు తెలియదు. ఉడుకొడుకన్నం తడికేసుకొని తిన్నట్టు అనుకున్నావా రెండో సంబంధం చేసుకున్నాడు అంటే? ఏంది, నన్ను రెండో సంబంధం అంటున్నావా? వెన్నెల చిన్నప్పటి నుంచి నిన్ను ప్రేమించిన కాబట్టి పెళ్లి చేసుకోవాలనుకున్నా గానీ రెండో సంబంధం గురించి ఆలోచించలేదే. కోపానికి రాకే వెన్నెల, మీ బాపుని ఎట్లొప్పియాలో అర్థమైతలేదే. నువ్వు తలుసుకుంటే అయితే సీను, నీ మాటలే అట్లుంటాయి. కరెంట్ కరెంట్ తీగలు ముట్టుకుంటావా అని? నువ్వేం చేస్తావో నాకు తెలియదు. పెళ్ళని ఇంకోటి రాకముందే మన పెళ్లి కావాలి. మీ అమ్మో టైపు, మీ బాపో టైపు. పొయ్యిల మంట పెట్టి బాయిల నీళ్లు కాబెడుతుంది మీ అవ్వ. ఇగో సీను, మా అమ్మనంటే మంచిగా ఉండదు చెప్తున్నా. అయ్యో రాములా, నేనేమన్నానే? సరే సంధి చూసి మీ బాపుని ఎట్లనో విధంగా ఒప్పిస్తా గానీ మరి అప్పటిదాకా ఏమన్నా ఇస్తావా, గిట్లనే ఎండబెడతావా? వామ్మో వద్దు సీను, ప్లీజ్ ఆగు.
ఏం చెప్తారు వీళ్ళు? ఉన్నారులా అక్క, ఓ బావా, ఓ ఎన్నెలా అగో వీళ్ళు ఎటు వేరు సప్పుడనే ఎత్తలేరేంది? ఎవరు రూప నువ్వానే దా కూర్చుండు. ఏం తగ్గిట్టచ్చినావు? బావలేడా అక్క? బాగున్నా లేనట్టే గాని ముచ్చట ఏందో చెప్పరాదు. మా అవ్వగారు ఊళ్ళో ఒక పిల్లగాడు ఉన్నాడు అక్క, పెళ్లి సంబంధం అడిగిర్రు. మన వెన్నెలు ఉందని చెప్పిన. ఎన్నడత్తనన్నరే? ఇవాళ అత్తనన్నారు. ఇయ్యాల వస్తున్నట్నా? అయ్యో టైంకు బాగా కూడా లేడు, నాకు కాలు రెక్కలు ఆడతలేవు. గా సీన్ పిల్లగాన్ని తోలి ఈ నలమకు పోడు ఏడున్నాడో తోలుకరమ్మంట. సీను ఓ సీను, ఈ నలమకు పోడు దొరుకుతురుకడే. ఏందత్తా? మీ మామగానే పడ్డా? అత్తుండు అబ్బా జల్ది రమ్మనా పిల్లగా. అత్తుండు వదినే. ఆగో వచ్చిండు. వచ్చినవా? ఏందే మన ఎన్నెలకు రూపావు సంబంధం తెచ్చింది. పిల్లాడు ఏం చెప్తాడు? 2 ఎకరాల భూమి సాగుంది బావా, వ్యవసాయం చేసుకుంటాడు. మస్తు ఆస్తుంది. ఆగో వాళ్ళు రానే వచ్చిర్రు, లోపలికి రాదు. ఏమైందే? ఏమో ఇడ్డు దాంట్లో క్రీలు పడి చూస్తాను. పిల్లగాని వాళ్ళు వచ్చి జల్లి తయారు కాపో. అమ్మ నాకు ఇష్టం లేదే, నేను చేసుకోను. ఏమైంది బిడ్డ? మామ ఆడు నాకు ముందే తెలుసు, మొదటి పెళ్ళాన్ని కూడా ఆడే చంపిండు అని మీద కేసు కూడా నడుస్తుంది. అవునా? మరి రూపాయలకి సొంత సంబంధం తీసుకొచ్చింది ఏంది బావా? ఈ పెళ్ళని చంపిన నా బిడ్డ ఇస్తానా? ఇయ్యబో. ఏం మాట్లాడుతున్నావు? నాకు 2 ఎకరాల పొలం ఉన్నది, 10 ఎకరాలు కౌలు పట్టుకున్నా. నన్నే పొమ్మంటావా? నాకు ఆస్తున్నల్లుడు అందమున్నల్లుడు కాదు, మంచి మనసున్న గుణమున్న అల్లుడు కావాలి. ఆ రెండో సంబంధానికి నాకన్నా మంచోడు దొరుకుతాడా నీకు? దొరికితేనే వేసుకుంటది. అయితే నువ్వే చేసుకోరా. అరే నువ్వైతే బయటికి రా, సంగతి చెప్తా. పొడత ఫోటోకి ఎక్కుతావు, కొబ్బరి ముక్క నీరు తీరుతా. పదోడు చెప్పటోడండి ఇక్కడ నాకు. ఆడపిల్ల తండ్రిగా నేను తెలుసుకునేది ఏంటిదంటే, అల్లునికి అందం ఉన్నదా ఆస్తి ఉన్నదా అని ముఖ్యం కాదు, మంచి మనసు ఉన్నదా మంచి వ్యక్తా కాదా అనేదే ముఖ్యం. ఇప్పటికే తొందరపడి బిడ్డకు పెళ్లి చేసి ఇబ్బంది పెట్టిన, ఇప్పుడు లేట్ చేసి మరీ ఇబ్బంది పెట్టలేదు. ఇన్ని రోజులు నా బిడ్డను బంగారంలో చూసుకున్న నా అల్లుడు నా ఎంబడే ఉన్నా నేను అయింది. నాకు మంచాలుడు దొరికిండు, నా ఆయుష్ కూడా పోసుకొని నిండు 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో వర్దిల్లు. సరే వదినే, ఇస్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూరి టీవీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. Bye.